శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 25, 2025 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి పంచమి. పగలు 1:42 వరకు. ఉపరి షష్ఠి. వారం గురువారం. నక్షత్రం ధనిష్ట. ఉదయం 8:18 వరకు. ఉపరి శతభిషం. యోగం వజ్ర. మధ్యాహ్నం 3:14 వరకు. ఉపరి సిద్ధి. కరణం బాలువ. మధ్యాహ్నం 1:42 వరకు. కౌలువ రాత్రి 1:47 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 1:35 నుండి 3:14 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:43 నుండి 5:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:01 వరకు మరియు మధ్యాహ్నం 2:44 నుండి 3:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:55 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:44 వరకు. యమగండం ఉదయం 6:33 నుండి 7:57 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:33 నుండి 8:47 వరకు. సంగమ కాలం ఉదయం 8:47 నుండి 11:01 వరకు. మధ్యాహ్న కాలం 11:01 నుండి 1:15 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:15 నుండి 3:28 వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:28 నుండి 5:42 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:42 నుండి 8:16 వరకు. రాత్రికాలం రాత్రి 8:16 నుండి 11:42 వరకు. నిశీతి కాలం రాత్రి 11:42 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:42 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:33. అస్తమ సమయం సాయంత్రం 5:42. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:44. అస్తమ సమయం సాయంత్రం 5:49. సూర్యరాశి ధనస్సు. చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృషభ రాశి దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థికం పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిథున రాశి ఆర్థికపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారం విషయంలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి.
కర్కాటక రాశి. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు. సింహరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన పెరుగుతుంది. కన్య రాశి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలనాల కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తులారాశి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు రాశి. కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యం విషయంపై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు. మీనరాశి. ఉద్యోగములో అధికారులతో వాదనలకు వెళ్ళకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి.